సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. సహా కుటుంబానం సినిమా ఈవెంట్లో వేదికపైనే కమెడియన్ బ్రహ్మానందాన్ని ముసలోడు అంటూ బూతులు తిట్టారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు అని అడగ్గా తానే అంటూ కవర్ చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. కానీ ఆయన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేం కాదు. ఇటీవలే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా అసభ్య పదాలు వాడారు. అంతకుముందు మరో కార్యక్రమంలో కమెడియన్ అలీపై కూడా అసహనంగా మాట్లాడి విమర్శలు తెచ్చుకున్నారు. ఆ సంఘటనల తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆనందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోళ్ళమైనా మీ శిష్యులమే కదా. కానీ కదా నువ్వు. ఆనందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోళ్ళమైనా మీ శిష్యులమే కదా. కానీ కదా నువ్వు. రాజేంద్ర ప్రసాద్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేం కాదు. ఇటీవలే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా అసభ్య పదజాలం వాడారు. అంతకుముందు మరో కార్యక్రమంలో కమెడియన్ అలీపై కూడా అసహనంగా మాట్లాడి విమర్శలు తెచ్చుకున్నారు. ఆ సంఘటనల తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. కానీ మళ్లీ నోరు జారారు. దీంతో ఆయన మాటల్లో మార్పు రాలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బ్రహ్మానందం లాంటి నటుడిపై సరదాగా అయినా అలాంటి పదాలు వాడటం సరికాదంటున్నారు. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్న అది కాదు క్రికెట్ ఆడవాయానంటే అట్లాడు మామూలుడు కాదండి. ఏ వార్నర్, బి వార్నింగ్.